హాయ్ అండి. ఈరోజు తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. ప్రసన్న చూసారా, ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలు ముందుగా షూ తెచ్చుకొని వాళ్ళ అన్నయ్య చేత వేయించేసుకుంటుంది. అలాగే వాళ్ళ అన్నయ్యని కూడా ఫాస్ట్గా రెడీ చేసేస్తుంది అనమాట. ఇంకా రెడీ అయిన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోదామని ఆ తోవను పట్టుకొని వదలదనమాట. అక్కడే నించొని ఉంటుంది. లోపలికి కూడా రమ్మన్నా రాదు. ఒకవేళ రమ్మన్నా కూడా అక్కడే డాన్స్ వేస్తూ నించుంటుంది అనమాట. అదిగో చూసారా ఎంత నీట్గా ఆడుతుందో. ఇంకా అందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత మర్చిపోయి లైట్ ఆపేసాను. సాయంత్రం అయిపోయింది కదా, ఎందుకు లైట్ ఆపు అని చెప్పేసి మళ్ళీ మా ఆయన కొంచెం తిట్టారు. అందుకని చెప్పేసి లైట్ ఆపేసి మళ్ళీ బయట వచ్చేసాను. ముందు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆయన ఏమో డోర్స్ నువ్వే వేసుకునిరా, నేను పిల్లల్ని తీసుకొని కిందకి దిగుతాను అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి డోర్లు అయితే మొత్తం క్లోజ్ చేసుకున్నాను. క్లోజ్ చేసుకున్నాక మళ్ళీ వేసుకున్నానా లేదా అని వెనక్కి తిరిగి ఇంకొకసారి చూసుకోవడం నాకు అలవాటు. అలాగే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని నేను కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోయాను. తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిలో చాలా ఫేమస్ అనమాట. ఇది వరకు ఆ గుడికి పక్కనే మేము ఉండేవాళ్ళం. అక్కడ పార్కు కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను రండి. ఈరోజు మేము ఇంతకు ముందు ఏ ఇంట్లో ఉండేవాళ్ళము అనేది కూడా నేను ఆ ఇల్లుని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అదిగో చూసారా వెంకటేశ్వర స్వామి కొండ. ఈ ప్రయాణం అంతా కూడా ఈ కొండకి ఎదురుగానే ఉంటుంది. రండి చూపిస్తాను. మా గుండకు చూసారా ఎంత బాగా కూర్చుందో. తనకి జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. అదిగో ఏడుకొండలవాడి కొండ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం పక్క నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది కదా, కాసేపటికి కొంచెం ముందుకెళ్ళి ఇలా పక్కకు తిరగాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఎదురుగా వెళ్తాం అనమాట. ఈ రూటు తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే హైవే అనమాట. మేము బయలుదేరినప్పుడు వాతావరణం బాగానే ఉంది, కానీ కొంచెం దూరం వచ్చేసరికి మబ్బులు చూడండి ఎంత భయంకరంగా వచ్చేసాయో. ఇదిగో చూసారా, చిత్తూరు హైవే నుంచి ఇలా పక్కకు తిరిగితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే రూట్ అనమాట. అదిగో బోర్డు కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం రైట్ తీసుకుంటే ఈ పక్కగా వెళ్తాం. ఇప్పుడు స్వామివారికి ఎదురుగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు ఈ పక్కన ఉన్నట్టు కనిపించింది కదా, ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ ప్రహరీ కనిపిస్తుంది కదా మీకు. ఆ ప్రహరీ లోపల గోశాల ఉంటుంది అనమాట. ఇది తుమ్మలగుంట విద్యానగర్లో ఉన్న గోశాల అనమాట. అక్కడ మార్ట్ కనిపిస్తుంది చూసారా. ఇంతకు ముందు మేము ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం. అక్కడ మోర్ ఉంది కదా, ఆ మోర్లోనే ఏం కావాల్సిన తీసుకునే వాళ్ళం అనమాట. ఇది కొంచెం డెవలప్డ్ ఏరియా తుమ్మలగుంటలోని. ఈ పక్కన ప్రహారీ కనిపిస్తుంది కదా, ఆ ప్రహారీ అవతల మనకి గోశాల ఉంటుంది అనమాట. అదిగో చూసారా, స్వామివారికి ఇంకా దగ్గరగా వెళ్తున్నాము. మేము ఇంకా దగ్గరలో ఉండేవాళ్ళం స్వామివారికి. తుమ్మలగుంట ఎల్ఎస్ నగర్లో ఉండేవాళ్ళం అనమాట. మేము ఏ ఏరియాలో ఏ ఇంట్లో ఉండేవాళ్ళం కూడా చూపిస్తాను. ఇదిగో ఈ బంగ్లా చూసారా, ఈ బంగ్లా అంటే నాకు చాలా ఇష్టం. ఆ బంగ్లాకి పక్కనే మేము ఉండేవాళ్ళం. ఈ రూట్ వచ్చేసి మెయిన్ రోడ్కి ఇంకా పక్కన ఉంటుంది అనమాట. ఈ రోడ్లో నుంచి వెళ్తే మనకి ఈ గుడి వస్తుంది అనమాట. ఈ గుడి తుమ్మలగుంట ఎల్ఎస్ నగర్లో ఉందన్నమాట. అదిగో చూసారా, అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు ఇది కట్టించారనమాట. ఇక్కడ గుడే కాదండి, చాలా పెద్ద పార్కు కూడా ఉంటుంది. ఇంతకుముందు ఈ పార్కుకు పక్కనే ఉంటుంది అనమాట మేమున్న ఇల్లు. ఇంతకుముందు పాతిల్లు. రోజు ఇక్కడికి వచ్చి సెటిల్ అది ఆడుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళము. గుడి చాలా బాగుంటుంది. గర్భగుడిలో మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో ఏ విధంగా అయితే మనకి స్వామివారు ఉంటారో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటారనమాట. మ్యాక్సిమం నేను మీకు చూపించడానికే ట్రై చేస్తాను. ఇక్కడ 6 గంటల నుంచి మొదలుకొని 8 గంటల దాకా కూడా వాకింగ్ చేసేవాళ్ళు, అలాగే ఏమైనా గేమ్స్ ఆడుకునే వాళ్ళు, చిన్నపిల్లలు ఆడడానికి తీసుకొచ్చే వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారనమాట. చాలా ఎక్కువ మొత్తంలో జనాలు వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మనకి 6 అవ్వలేదన్నమాట. అగో పిల్లలు షూస్ అయితే ఇప్పేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. అదిగో గుడి చూసారు కదా, ఆ గుడిలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గుడి చూసే ముందు గుడి ప్రాంగణం మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము రండి. ఇది చూసారా, ఇది గుడి అనమాట. ఇక్కడ నుంచి మొదలుకొని ఈ వైపుగా చూడండి. ఇది అంటే గుడి 2 భాగాలుగా విభజించబడి మధ్యలోంచి ఒక రూట్ ఉంటుంది. ఇటువైపు పార్క్ ఉంటుంది అనమాట. ఈ పార్క్ మొత్తంలో పిల్లలు పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఇది వరకు నేను రోజు పిల్లల్ని తీసుకొని వచ్చేదాన్ని అనమాట ఇక్కడ ఉన్నప్పుడు. ఇదిగో ఇక మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ బొట్లు అంటే స్వామివారి నామాలు పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారనమాట. దాంతో చూడండి, అదిగో మా ఆయన పిల్లలకి బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టుకున్నాక ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని చూసే ముందు వెంకటేశ్వరుని నామాలు పెట్టుకొని చూస్తే మంచిదన్నమాట. అందుకనే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నామాలతోనే ఎవరైనా కనిపిస్తూ ఉంటారు.
ఇంకా నేను కూడా సింధూరం అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు ఇక్కడ దర్శనం కోసం అర్చన చేయించడం కోసం ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని వెళ్తే మన పేరున అర్చన చేస్తారనమాట. అందుకని చెప్పేసి అర్చన టికెట్ తీసుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. అర్చన టికెట్ తీసుకొని పూజారి గారికి అర్చన టికెట్ ఇవ్వగానే అందరి పేరున అర్చన చేపించారు. ముందుగా మా అత్తగారి పేరు చెప్పి తర్వాత మా పేర్లు కూడా చెప్పి మా ఆయన అర్చన అయితే చేపించారు. పూజ పూర్తయిన తర్వాత పూజారి గారు ప్రసాదం ఇచ్చారు. తీసుకొని కాసేపు గుళ్ళో అయితే కూర్చున్నాము. పూజ అయిపోయిన తర్వాత కాసేపు గుళ్ళో కూర్చున్నాము. ఇలా గుళ్ళో కూర్చోవడం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. ఎందుకంటే వర్షం పడేలా ఉంది. అందుకే ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇదిగో ప్రసాదం అయితే కొంచెం ఇంటికి తీసుకెళ్తున్నాను. నేను ఏ గుడిలో ప్రసాదం ఇచ్చినా కూడా అక్కడ కొంచెం నోట్లో వేసుకొని కొంచెం ఇంటికైతే తీసుకెళ్తాను. ఇదిగో చూసారు కదా, వాళ్ళు ఆడుతున్నారు కదా, అక్కడే మేము కూడా సెటిల్ ఆడుకునే వాళ్ళం. పిల్లలు బాల్ తెచ్చుకొని బాల్తో ఆడుకుంటే మా ఆయన నేను సెటిల్ ఆడేవాళ్ళం రోజు కూడా ఈ పార్క్లోనే. చాలా హ్యాపీగా గడిచిపోయేది. ఇంకా ఇప్పుడు పిల్లల కోసం ఇల్లు మారాల్సి వచ్చింది. లేకుంటే రోజు కూడా ఈవినింగ్ అయ్యేసరికి వాటర్ బాటిళ్ళు పిల్లలకి ఏమైనా తినడానికి స్నాక్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాం. వాతావరణం చూడండి ఎంత భయానకంగా తయారైపోయిందో. గుడి నుంచి బయలుదేరినప్పుడు కూడా వర్షం రాలేదు, కానీ కొంచెం దూరం వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైనా ఆగుదాము అంటే మేము వచ్చే వే మొత్తం ఎక్కువగా బైపాసే ఉంటుందన్నమాట. ఒకవేళ ఆగుదామన్నా కూడా బైపాస్ పక్కన ఎక్కువ ఏమీ ఉండవన్నమాట. అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఫస్ట్ టైం మేము బయటకు వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని తడుపుకొని తీసుకెళ్ళడం నాకైతే చాలా బాధేసింది. ఒకవైపు వాళ్ళు రేపు హెల్త్ ఏమైపోతుందో అనే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా ఇంకా మా ఆయన అయితే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇంకా తడిచిపోయాము. తడుచుకొని ఇంకెలాగోలా ఇంటికైతే వచ్చేసాము. దర్శనం జర్నీ బాగా జరిగింది, కానీ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం.